నిజమైన విశ్వాసము కళ్ళతో చూసే దాని మీద కాదు కానీ హృదయంతో నమ్మే దాని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిజమైన విశ్వాసము నీ కళ్ళతో చూసే దాని మీద కాదు, నీ హృదయంలో నమ్మే దాని మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏదైనా చూసినప్పుడు కళ్ళకి ఏం కనబడదు. నీ కళ్ళకి అదంతా చీకటిగా ఉండొచ్చు, కళ్ళకి ఏదో అర్థం కానట్టుగా ఉండొచ్చు, కళ్ళకి చూస్తే కనుక ఇది అవదేమో అని కనబడుతుంది. కానీ నీ హృదయంలో విశ్వసించాలి, కానీ హృదయంలో నమ్మాలి, నీ హృదయంలో దేవుడిని తలుచుకోవాలి. నా దేవుడు ఖచ్చితంగా ఈ పనిని జరిగించగలడు, నా దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో నాకు సహాయం చేయగలడు, నా దేవుడు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు, నా దేవుడు సక్సెస్ ఖచ్చితంగా ఇవ్వగలడని నీ హృదయంలో నిశ్చయించుకున్నప్పుడు, నీ హృదయంలో నమ్మినప్పుడు, నీ కంటికి ఏది కనబడినప్పటికీ, నీ కంటికి చీకటిగా ఉన్నప్పటికీ, నీ కంటికి అసాధ్యంగా ఉన్నప్పటికీ, నీ హృదయంలో నమ్మిన ఆ విశ్వాసాన్ని దేవుడు గౌరవించి నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ఒక్కసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పు, నా దేవుడు నా విశ్వాసాన్ని గౌరవిస్తాడు. ఆమేన్. అది నమ్మండి, నా దేవుడు నా విశ్వాసాన్ని గౌరవిస్తాడు. సో నీ విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు సమస్తము నీకు అనుగ్రహించగలడు. ఆమేన్.